మహబూబ్ నగర్ సంబంధించి రేవంత్ రెడ్డికి ఇది కీలకమైన ఎన్నిక. ఎందుకంటే ఆయన ఓడిపోతే, అంటే ఆ పార్టీ ఓడిపోతే అది రేవంత్ రెడ్డికే మచ్చ. అది అతని ముఖ్యమంత్రిగా కొనసాగాల లేదా ఆ పార్టీలో ఇతర అసమ్మతి ఎంత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కావాలని బీఆర్ఎస్ మన్నే శ్రీనివాస్ రెడ్డి మీరు కుమ్మక్కయి ఎలాగైనా మహబూబ్ నగర్లో మీరు గెలవాలని, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని ఒక కుట్ర పన్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి చాలా ప్రతిష్టాత్మకం ఈ ఎన్నిక. సో మీరు ఎలా తట్టుకోగలరు? వాళ్ళు అధికారంలో ఉన్నారు. రేవంత్ రెడ్డికి మీకు ఎన్నికలాగుంది, వంశీచంద్కి మీకు ఎన్నిక కాకుండా రేవంత్ రెడ్డికి మీకు ఎన్నికలాగుంది. సో హౌ ఆర్ యు గోయింగ్ టు ఫైట్ ఇట్ అవుట్? ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ అందరూ మిస్ అవుతున్నటువంటి పాయింట్, నేను నిలబడింది గెలవడానికా లేకపోతే ఇంకోని గెలిపించడానికా? నేను నిలబడింది కంటెస్ట్ చేస్తున్నది నేను గెలవడానికి, ఇంకెవరో గెలవడానికి కాదు. డెఫినెట్గా ఫైట్ చేస్తానండి. ఆయన ముఖ్యమంత్రి అయితేనేం ఇంకోరు అయితేనేం నేను గెలవాలంతే. నేను గెలవాలి, నిలబడింది గెలవడానికి కదా. ఆయన ఇంతసేపు నన్ను ఓడగొడుతున్నారు, అరే ఓడిపోయి ఏడుపు ఎందుకు ఏడుస్తున్నావు? ముందే నువ్వు చేసే పని ఏదో నువ్వు చేసుకోరాదు. అక్కడ ఇంతకుముందు సుధాకర్ రెడ్డి గారు అన్నట్టు ఏదైనా కొంత మ్యాచ్ ఫిక్సింగ్ మీకు దట్ ఈస్ రాంగ్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారికి మ్యాచ్ ఫిక్సింగ్ అని సింపతి కోసం ఆడుతున్నటువంటి డ్రామా. రేవంత్ రెడ్డి గారు ఒక డ్రామా ఆడుతున్నాడు. ఏమంటే సింపతి గెయిన్ చేయడం కోసం డ్రామా ఆడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు నో ఛాన్స్ అంటారా? 100% నో ఛాన్స్, 100% నో ఛాన్స్.